హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధీర్ మావతి, స్పోర్ట్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్. నిన్న చెన్నైలో ఆర్సీబీ అద్భుతమైనటువంటి విక్టరీ సాధించారు. దే రియలీ అవుట్ ప్లేడ్ చెన్నై సూపర్ కింగ్స్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ వీ కెన్ సే. అండ్ 2008 తర్వాత మ్యాచ్ గెలవడం అనేది రియల్గా సంథింగ్ స్పెషల్ ఫర్ దెమ్. అండ్ దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ మొమెంటమ్. కోల్కతాలో చాలా మంచి విక్టరీ సాధించారు అండ్ ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. సో దే వర్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ yesterday, no doubt about it. And it was in fact a good toss to lose for them, ఎందుకంటే వాళ్ళు చెన్నైతో ఆడినప్పుడల్లా బ్యాటింగ్ ఫస్ట్ చేసి గెలవడం చూసాం. అండ్ చెన్నై నాట్ సర్ప్రైజింగ్లీ, ఎందుకంటే కొంచెం డ్యూ ప్రభావం ఉంటుందని చెప్పి వాళ్ళు అఫ్కోర్స్ బౌలింగ్ ఎంచుకున్నారు. అండ్ అగెన్స్ట్ ముంబై కూడా మనందరికీ తెలుసు, వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేసి చేజ్ చేశారు. 150+, 190+ అనేది కొంచెం టఫ్గా మారింది. ద వికెట్ వాజ్ గుడ్ ఎస్టర్డే, ద వికెట్ వాజ్ బెటర్ ఎస్టర్డే. మీరు ఓవరాల్గా చూసినట్లయితే యాక్చువల్లీ టోటల్గా పడ్డటువంటి 15 వికెట్స్లో 10 వికెట్స్ వర్ టేకెన్ బై ద పేస్ బౌలర్స్. అండ్ ఫర్ ఆర్సీబీ రియల్గా చెప్పాలంటే జాస్ హెజల్వుడ్ వాజ్ మ్యాగ్నిఫిసెంట్. అండ్ నేను భువనేశ్వర్ కుమార్ వచ్చిన తర్వాత స్ట్రెంత్ అనేది ఎక్కువగా చూసాం. అండ్ దయాల్, భువనేశ్వర్ అండ్ హేజల్వుడ్, దే ఆల్ బౌల్డ్ ఫెంటాస్టికలీ ఎస్టర్డే. అబ్సల్యూట్లీ ఒక ఫెంటాస్టిక్ విక్టరీ సాధించారు. అండ్ చెన్నై 50 రన్స్ ఓడిపోయింది అంటే అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ విన్ ఫర్ యాక్చువల్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అండ్ బ్యాటింగ్లో అఫ్కోర్స్ అగైన్ Salt was good in the beginning, and Virat Kohli, of course he was a bit patient yesterday, but ఒక మంచి రోల్ ప్లే చేశాడని చెప్పాలి. ఎందుకంటే ఆ 30 రన్స్ ఎక్కువ బాల్స్ ఫేస్ చేసి స్కోర్ చేశా, కానీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక షీట్ యాంకర్ రోల్ అనేది చాలా అవసరం పడింది సాల్ట్ అవుట్ అయిన తర్వాత. అండ్ రియలీ ప్లేడ్ వెల్. అండ్ ఒకసారి నిజంగా చెప్పాలంటే వివియన్ రిచర్డ్స్ను గుర్తు చేశాడు. మనం మోడర్న్ కింగ్ అని విరాట్ కోహ్లీని అంటుంటాం. ఎందుకంటున్నానంటే పతిరానా బౌలింగ్లో ఫస్ట్ బాల్ తాకిన తర్వాత ఈ వాజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత ఒక ఆన్సర్ 6 తోటి బౌండరీ తోటి ఇచ్చాడు. అండ్ ఐమ్ గోయింగ్ బ్యాక్ టు 80s యాక్చువల్లీ. 80sలో అలాగే రాడ్నీ హాగ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు వివ్ రిచర్డ్స్కి ఎప్పుడు బాల్ తాకేది కాదు. ఈ నెవర్ వోర్ హెల్మెట్ ఆల్సో, వీ ఆల్ నో దట్. అండ్ ఒక బాల్ తగిలిన తర్వాత ఈ జస్ట్ టుక్ 1-2 సెకండ్స్లోనే మళ్ళీ ఈ వాజ్ రెడీ. అండ్ ద ఆన్సర్ వాజ్ అ సిక్సర్ టు ద నెక్స్ట్ డెలివరీ ఆఫ్ రాడ్నీ హాగ్. ఈ వాజ్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. సో అంటే వీళ్ళందరూ కూడా, వివ్ రిచర్డ్స్ కూడా ఎప్పుడు కూడా బ్యాట్ పట్టుకొని వెళ్ళినప్పుడు చెప్పేవాడు, వెన్ ఐ గో టు ద గ్రౌండ్ యాక్చువల్లీ ఐఎమ్ లైక్ ఏ సోల్జర్ అని చెప్పి. సో విరాట్ కోహ్లీలో కూడా అఫ్కోర్స్ అన్ని మ్యాక్సిమం అటువంటి క్వాలిటీస్ మనం చూస్తుంటాం. ఈజ్ అ ఛాంపియన్ క్రికెటర్ అండ్ ఈ షోడ్ ఈస్ క్వాలిటీ ఎస్టర్డే. అండ్ పర్టికులర్ ద కెప్టెన్ వాజ్ మ్యాగ్నిఫిసెంట్ యాక్చువల్లీ. ఒక మంచి హాఫ్ సెంచరీ సాధించాడు, ఎక్కడ ప్రెషర్లో కనబడలేదు. బౌలింగ్ మార్పులు చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా అతని పైన ఒత్తిడి అనేది కనబడలేదు. ఈజ్ రియలీ లీడింగ్ వెల్ అండ్ ఈజ్ రియలీ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాజ్ ఎ క్యాప్టెన్. సో ఇట్స్ ఎ గుడ్ చాయిస్ లాగా కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు దే వన్ 2 మ్యాచెస్ అండ్ ఇదే మొమెంటం వాళ్ళు కొనసాగించాలి ఫ్యూచర్ మ్యాచెస్లో కూడా. అండ్ 190+ అనేది ఇట్ వాజ్ వెరీ గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆ వికెట్ పైన 190 అనేది చేంజ్ చేయడం అంత ఈజీగా కనబడలేదు. ఎందుకంటే కొంచెం దెర్ వాజ్ సంథింగ్ టు ద మీడియం పేసెస్, బట్ స్పిన్నర్స్కి అంత విశేషంగా టర్న్ కాబట్టి నూరు ఆఫ్ కోర్స్ ఫర్ చెన్నై వాజ్ మ్యాగ్నిఫిసెంట్ అగైన్. మరొకసారి 3 వికెట్లు తీసుకున్నాడు. ఖలీల్ బౌల్డ్ వెల్. అండ్ అశ్విన్ అండ్ జడేజా కొంచెం ఎక్స్పెన్సివ్గానే నిన్న కనబడ్డారు. అండ్ పతిరానా ఇంక్లూజన్ కూడా కొంచెం ప్లస్ పాయింట్ అయిపోయింది. ఈ గేవ్ అవే లాట్ ఆఫ్ రన్స్ బట్ ఈ గాట్ వన్ ఇంపార్టెంట్ వికెట్ ఆల్సో. సో చెన్నై బ్యాటింగ్లో మరొకసారి రచిన్ రవీంద్ర మాత్రమే రాణించాడు టాప్ ఆర్డర్లో. అండ్ ఆ తర్వాత దీపక్ హుడా, త్రిపాఠి, శామ్ కరణ్ అండ్ శివం డుబే వీళ్ళందరూ కూడా ఎక్కువగా పెద్ద స్కోర్ చేయలేకపోయినారు. సో దాంతో ప్రెషర్ అనేది పెరుగుతూ వచ్చింది. అండ్ చివరికి అఫ్కోర్స్ ధోని ఫినిష్ చేసే ప్రయత్నం చేసే. ఇట్ వాజ్ ఆల్ ఓవర్ ఫర్ దెమ్ బిఫోర్ దట్ యాక్చువల్లీ. అండ్ జడేజా ప్లేడ్ వెల్ for his 25 and Dhoni 30, of course not out of 16 deliveries, so maybe they'll be expecting such innings from him in future. But it was a good win for Royal Challengers Bengaluru, and Chennai will be under pressure because next match lo nenu anukuntanu definitely vaalla paina pressure untundi, and Royal Challengers Bengaluru will be very happy with the victory.